నిన్న ఊరు నుండి తీసుకొచ్చారనమాట. మనకి టోల్ గేట్స్ దగ్గర కంకులు అమ్ముతారు కదా, అయితే కొన్ని లేతవి ఉన్నాయి. మంచిగా దొడ్డుగా ఉన్న విత్తనాలు ఏమో మా అక్కగారల కోసమని, ఇలా లేతగా ఉన్న వాటిని వీటిని అయితే మా మమ్మీ వాళ్ళు ఏదిత్తిల గడ్డలేమో అనేవాళ్ళు, అట్లనే గుర్తుకుంది. అంటే సన్నగా ఉంటాయి అనమాట, అంటే ఏదో ఒకటి ఉండేవి. ఇవేమో చాలా లేతగా ఉన్నాయి, అందుకోసం అంటే వీటిని ఉడకబెట్టుకుందాం అనుకుంటున్నాము. కుక్కర్లో వేస్తున్నా, 1 స్పూన్ సాల్ట్ వేసేసి మా బాబుతో చేపిస్తున్నాను. పిల్లలు కూడా తెలియాలి కదా, ఒక్కొక్క కంకి దాంట్లో వేసేసి, అవసరం లేదు వేడైనప్పుడు అయిపోతుంది. ఇవి వేసేసే కంకులు దాంట్లో అన్నీ అవి ఎన్ని ఉన్నాయి నాన్న, దానికి విత్తనాలు కొన్ని ఉంటాయి, లేతగా ఉన్నాయి కదా, పెట్టేసి అంతే వేసేసి ఇంక నీళ్ళు పోద్దాము. ఇంకా నీళ్ళు ప్లేస్ ఉంది కదా, కొన్ని నీళ్ళు పోయి గ్లాస్ పట్టేసి. ఇంకోండి ఇవి కొంచెం మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. ఇవి ఉన్న కొన్ని పోయినా చాలా ఎక్కువ అవసరం లేకుండా పోయి వాటర్ పోసి, చాలా వాటర్ మళ్ళీ పొంగిపోతాయి వాటర్. ఇంకా విజిల్ పెట్టేసుకొని ఒక విజిల్ పెట్టుకుందాం, చాలా అన్ని లేతగా ఉన్నాయి. ఒక విజిల్ పెట్టేసుకొని తిందాం, బాగుంటాయి. వీటిలో హై ఫైబర్ ఉంటుంది, గుర్తుపెట్టుకుని ఆరోగ్యం చాలా మంచిది. ఫ్రెండ్స్ ఇదిగోని విజిల్ పెట్టేశాను, మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుందాము. ఒక విజిల్ రానిద్దాం చాలు. ఇవన్నీ పకోడీలు అనమాట, చూసారా? యమ్మీగా ఉన్నాయి. మామిడి ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నారు కదా, వచ్చేసాడు. మమ్మీ ఎక్కడుంటే అక్కడికి వచ్చేసాడు, ఎందుకంటే మమ్మీ లేకుండా ఎక్కువసేపు ఉండలేదనమాట. మా ఇద్దరికి ఇంకెవరు, నాకు వాడికి నేను ఫైటింగ్ చేయడానికి ఫస్ట్, అంతే కదా. నేను చిన్నప్పుడు ఎప్పుడు ఫైటింగ్ చేయలేదు అసలు. ఇప్పుడు మా వాడు పుట్టినాక మా వాడితోనే ఫైటింగ్ అసలు అనిపిస్తుంది నాకు. సిబ్లింగ్స్ 3 ఉన్నారు, కానీ ముగ్గురితో ఏ రోజు నేను ఫైట్ చేయలేదు. పిన్నితో కూడా ఫైటింగ్ ఎప్పుడు చేయలేదు. పిన్నితో కానీ పెద్ద మామతో చిన్న మామతో ఎప్పుడు ఫైటింగ్ చేయలేదు. నువ్వు నేను ఇప్పుడు ఫైటింగ్ చేస్తున్నాను, కానీ తక్కువే ఇప్పుడు చేస్తున్నా. మా మాత్రము చిన్నప్పుడు అసలు ఫైటింగ్ కొంచెం బ్యాగ్ చదువు మనకి ఒక వ్యూ ఎట్లా వస్తుంది, ఎట్లా చెప్పు. ఇష్టం కదా, బాగుంది. ఇప్పుడు షుగర్ వేసినా, మామూలుగా షుగర్ వేస్తే మంచిగా ఉంటుంది చెప్పు. ఇది మక్కలు ఒలిచిన తర్వాత మిక్సీ పట్టేటప్పుడు పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర వేసి మంచిగా మిక్సీ పట్టుకొని, మిక్సీ అయిపోయిన తర్వాత ఉప్పు, మిక్సీ పట్టేటప్పుడు కొన్ని ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఒకవేళ ఎల్లిపాయలు లేకపోతే మిక్సీ పట్టి అయిపోయిన తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్, పసుపు, జీలకర్ర, రుచి తగినంత ఉప్పు వేసేసుకొని పిండి మంచిగా కలిపేసుకొని అలా మంచిగా వేడి వేడి నూనెలో వేసుకున్నాం అనుకోండి. షుగర్ సరే నేను మర్చిపోయే షుగర్ కానీ మా వాళ్ళు గుర్తు చేశారు. ఇది స్మూత్గా ఉండొద్దు, సైడ్స్కి కార్నర్స్ కొంచెం షార్ప్గా ఉంటేనే మంచిగా అనిపిస్తుంది. స్మూత్గా ఉంటే అంత టేస్ట్ అనిపించదు, ఎందుకంటే షుగర్ ఇలా వేసేటప్పుడు క్రిస్పీగా వస్తాయి అనమాట. మన రౌండ్ బాన్స్ లాగా వేసామనుకోండి మెత్తగా వస్తేప్పుడు అంతా బాగా అనిపించదు. పునుగుల్లాగా ఉంటే మెత్తగా ఉంటాయి. చక్కెర పాటు పిండి అంతా అయిపోయింది. అమ్మగా ఉండేటువంటి మా అక్కగారెలు. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు అయితే ఈవినింగ్ స్నాక్స్ ఏంటో తెలుసా, మా అక్కగారెలు. మీరు ఎంతమందికి మా అక్కగారెలు అంటే ఇష్టం కామెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోద్దు. నాకైతే చాలా ఇష్టం మా అక్కగారెలు. అమ్మ చేసేది పల్చగా చేస్తుండే, గట్టిగా చేస్తుండే, వారం 10 రోజులైనా మంచి నిల్వ ఉంటుండే. చేసినప్పుడైతే 10-15 కిలోలు చేస్తుండే, మస్తు ఉంటుండే. మంచి కట్టెల పొయ్యి మీద కాల్చుకొని గట్టిగా ఒక స్టీల్ డబ్బాలో పెట్టుకుంటుంటే పొద్దున ఛాయ్ తాగేటప్పుడు, సాయంత్రం ఛాయ్ తాగేటప్పుడు, టీవీ చూసుకుంటే ఏమైనా తినాలనిపిస్తే ఈ మక్కగారెలే తినేవాళ్ళం. అంత ఇష్టం అనమాట. మక్కగారెలు అంటే చాలా ఇష్టము. తెలంగాణ వాళ్ళకి ఒక ఎమోషన్ అని చెప్పొచ్చు. సర్వప్ప, మక్కగారెలు. దీంట్లో చక్కెర వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది. ఇంకో దీంట్లో కొన్ని గారెలు వేసాను, కొన్ని అప్పలు వేసి వచ్చారుగా. పిండి ఏంటంటే కొన్ని కంకలు పల్చగా ఏంటి లేతగా ఉన్నాయి అనమాట. అప్పుడు పల్చగా ఉంటుంది కదా పిండి, అందుకని కొంచెం పాస్గా పైనట్టు వచ్చింది అనమాట. షేప్ కరెక్ట్ రాలేదు, షేప్లెస్ వచ్చాయి. ఇంకొన్ని బజ్జీలాగా వేస్తే నాకు ఇష్టం. ఆవిడకి ఇలా ఇష్టమేమో అని కొన్ని ఇచ్చాను, మిగిలినవన్నీ బజ్జీలాగా వేస్తే బాగుంటాయి.
ఇదిగోండి ఇలా గోలిచ్చేటప్పుడు ఒకటి రెండు ఇలా ఆటలు ఆడుకుంటూ ఉంటాయి కదా మనతోటి. మరి మొన్న మనము సనత్ నగర్ నుండి తీసుకొచ్చుకున్నటువంటి ఇనుప కడాయి కొత్తది. ఇదిగోండి ఇటు సైడ్ ఏమో చక్కెర కలుపుకున్న సైడ్ ఏమో చక్కెర కలపలేదు అనమాట. అత్తయ్య వాళ్ళు చక్కెర తినరు, మాకేమో చక్కెర ఇష్టము. అందుకని చేసే ప్రతి దాంట్లో అందరికి ఇష్టానికి తగ్గట్టుగా చేస్తాను ఏదైనా. కానీ ఇప్పుడు నాకు చక్కెర లేకుండా తినమన్నారు అనుకో, నేను అస్సలు తినలేదు. వాళ్ళు చక్కెర వేసుకుని తినమన్నారు అనుకుని తినలేరు కదా, అందుకోసం. మా వాళ్ళకు నాకు చక్కెర ఇష్టం కదా, వాళ్ళు కూడా అట్లా అలవాటు అయిపోయింది చక్కెరతో తింటే సూపర్ ఉంటుంది అసలు. లేదంటే సాస్ వేసుకుని తిన్నా బాగుంది, వాళ్ళకి సాస్ ఇష్టము. ఇంకా పెళ్ళికి ముందు అయితే చక్కెర బాగా వేసుకుని తినేదాన్ని. చక్కెర ఏంటంటే రవ్వలు తగిలి తింటా ఉంటే అంత ఇష్టంగా తినేదాన్ని చక్కెర ఎక్కువగా. ఇప్పుడు ఇంకా ఏజ్ పెరుగుతున్నా కొద్దీ మనం చక్కెర తినేటప్పుడు కొంచెం చూసుకొని, రేపు ఫ్యూచర్లో చక్కెర తినాలి అంటే ఇప్పుడు చక్కెర కంట్రోల్లో ఉంచుకోవాలి కదా. ఇంకా తింటే మిగిలిందంతా చక్కెర కలపని పాత అనమాట. నెక్స్ట్ ఇంకొక వాయికి ఈ యొక్క చక్కెర కలిపింది వేసామనుకోండి, అప్పుడు దాంట్లో మిక్స్ అవ్వాలి. ఇవన్నీ పకోడీలు.